హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్ శ్రీ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్స్ కొందరు లాస్ట్ వీడియోలో నేను మా డాడీ గురించి మాట్లాడాను కదా, సో వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనమాట. నీకు అంకుల్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఎలానో నీ మెమరీస్ కోసం నువ్వు చేస్తున్నావు కదా వీడియోస్, నీకు అంకుల్ గురించి ఒక మెమరీ లాగా ఉంటుంది ఈ వీడియో చెయ్యి, అంకుల్ గురించి ఏదన్నా మాట్లాడు అనిందనమాట. నేను కూడా వెంటనే ఆలోచించి అవును నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫాదర్స్ అంటే ఏ ఫ్యామిలీకైనా ఫాదర్స్ అంటే ఒక బ్యాక్ బోన్ అనమాట. మా డాడీ కూడా అంతే. మా ఫ్యామిలీ మొత్తానికి మా డాడీనే చాలా అంటే చాలా అందరికీ ఏ లోటు లేకుండా చూసుకున్నాడు అనమాట. మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ మా డాడీ. అందరికీ మా నాన్న అంటే చాలా ఇష్టం. అందరం అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. అసలు మా డాడీ ఎలా ఉంటాడంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడనమాట. అందరితో, వాళ్ళ సిస్టర్స్తో కానీ అంటే మాతో కానీ అన్న వాళ్ళతో కానీ మమ్మీతో కానీ అందరితో, అంటే డాడీ అంటే అందరికీ ఇష్టం. అలానే డాడీని ఇష్టపడే వాళ్ళు కూడా ఎందుకు ఇష్టపడతారంటే డాడీ అందరినీ అలా చూసుకుంటాడు, అందరితో అలా ఎంజాయ్ చేస్తాడనమాట. అంటే నన్ను కూడా ఇంకా ఫాదర్ డాటర్ రిలేషన్ అందరికీ తెలిసింది. ఏ ఫాదర్ అయినా కూతుర్ని చాలా ఇష్టపడతాడనమాట. అండ్ నేను మా ఫ్యామిలీలో లిల్గల్ అంటే చిన్న కూతుర్ని, సో నన్ను ఇంకా గారాభంగా చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చి చూసుకున్నాడు అనమాట డాడీ. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, బట్ నేనే మిస్యూజ్ చేసుకున్నా. అప్పుడు తెలీదు, చిన్న ఏజ్, చాలా మిస్యూజ్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు అంటే తెలుసుకొని కూడా ఏం యూజ్ ఉండదన్నమాట. బట్ యా అంటే చాలా అసలు డాడీ మాకు చిన్నప్పటి నుంచి డాడీ పడిన కష్టాలు కానీ అన్నీ చెప్పేవాడు అనమాట. అప్పుడు మేము ఏం థింక్ చేసేవాళ్ళం అంటే, ఏంది డాడీ రోజు ఏదో ఒకటి చెప్తావు ఏ సోది అనేసి మేము వెళ్ళి పడుకునే వాళ్ళం అనమాట డాడీ చెప్తా ఉంటే కూడా. బట్ అంటే లాస్ట్ 2 years అందరికీ తెలుసు. లాస్ట్ 2 years డాడీ పాస్డ్ అవుట్ అయినప్పటి నుంచి అన్నీ ప్రతి ఒక్కటి డాడీ నాతో మాట్లాడిన విషయాలు కానీ, డాడీ ఇలా అయ్యే ఒక 1 week ముందర కూడా నాతో మాట్లాడినారనమాట. ఒక 1 hour 1.5 hours మాట్లాడారు. ఇట్లా ఉంటుంది సొసైటీ ఇట్లా అనేసి అన్నీ చెప్పినారు. అవన్నీ ఇప్పుడు నా కళ్ళ ముందు అట్లే జరుగుతున్నాయి అనమాట. అంటే మనీ గురించి కానీ, అంటే మనుషుల గురించి కానీ అన్నీ తెలుసుకున్నాను అనమాట. డాడీ ఎలా అయితే చెప్పాడో అట్లే జరుగుతున్నాయి అన్నీ. ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు ఏ సిచ్యువేషన్ జరిగినా ఓ ఇట్లా చెప్పినాడు అదే జరుగుతుంది అని 2 years నుంచి అన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాను. అసలు చాలా అంటే నేను లాస్ట్ 2 years ముందు వరకు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఏ కష్టం నాకు డాడీ తెలియనే లేదు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మనీ విషయం కానీ నాకు ప్రామిస్గా మా డాడీ నన్ను వదిలి వెళ్ళిపోయే ముందు వరకు కూడా నాకు మనీ వాల్యూ అంటేనే తెలీదు. బికాజ్ డాడీ చిన్నప్పటి నుంచి మాకు ప్రతి విషయంలోనూ చూసుకున్నాడు. మనీ డాడీ ఇంత కావాలి, నాకు ఇది కావాలంటే వెంటనే కొనిచ్చేవాడు. ఇంత మనీ కావాలంటే మనీ ఇచ్చేవాడు. డాడీని అక్కడికి పోవాలా, నాకు అది కావాలా, వెళ్ళు అని చెప్పి మనీ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు చాలా అసలు మనీ వాల్యూ అయితే చాలా తెలుస్తుంది. మనీ వాల్యూనే కాదు, నా చుట్టూ ఉన్న జనాలు కూడా చాలా అంటే చాలా ఫేక్. అందరికీ తెలుసు మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. సో అది అందరూ గుర్తుపెట్టుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అస్సలు నమ్మొద్దండి, వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది మాత్రం 100కి 100%, 200% ట్రూ అనమాట. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను, చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను. రియల్లీ డాడీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. లాస్ట్ 2 years నుంచి ఒక్కరోజు కూడా నేను డాడీని తలుచుకోకుండా లేను. నేను ఇప్పటికి కూడా డాడీ నాతోనే ఉన్నాడు, మా డాడీ నాతోనే ఉన్నాడు. నన్ను మా డాడీనే సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఇంకా ఇట్లా చెయ్యి అని ప్రతి దాంట్లో నేను ఫీల్ అవుతానన్నమాట. ఐ లవ్ యూ డాడీ. నువ్వు ఎక్కడున్నా సరే నా దగ్గరుండి నా వెనకుండి నన్ను నడిపిస్తావు, నన్ను సపోర్ట్ చేస్తావు అని ఆశిస్తున్నాను. అండ్ కంపల్సరీ అదైతే డాడీ చేస్తాడనమాట. బికాస్ నాకు ఇంకా డాడీ ఇలా జరిగే 1 week ముందు మాట్లాడిన మాటలు నాకు ఇంకా అలానే మైండ్లో ఫిక్స్ అయిపోయాయి అనమాట. ప్రతి ఒక్కటి వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇది అని ప్రతిదీ చెప్పాడనమాట. ఫ్యామిలీ గురించే
సేమ్ అలానే జరుగుతుంది నాకు. సో ఈరోజు కూడా అంటే అంటే ఫ్యామిలీ అని చెప్పచ్చో లేదో తెలీదు, అందుకే నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. బట్ అందరికీ చెప్తున్నాను, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మనల్ని చాలా మోసం చేస్తారనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా డాడీ అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చారనమాట. మనకి ఏ కష్టం తెలియకుండా చాలా కష్టపడి మమ్మల్ని స్టేజ్లో పెట్టారు. నిజంగా ఇప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటే మనం కూడా ఇట్లా చెయ్యాలి, డాడీ అప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేసినవన్నీ చెప్తే మనం కూడా ఇట్లా కష్టపడాలి, డాడీ ఇట్లా కష్టపడినాడు, ఇట్లా చెప్తా అనిన్నాడు, అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నాం, ఇలా కష్టపడాలి అని చాలాసార్లు అనుకుంటానమాట. ఇప్పుడు కూడా మమ్మీ నన్ను అసలు ఏ కష్టం తెలియనీయకుండా, మా మమ్మీ మా హస్బెండ్ ఇద్దరు కూడా ఏ కష్టం తెలియనీయకుండానే చూసుకుంటున్నారు. బట్ నాకు కొన్ని ఫేస్ చేసినప్పటి నుంచి మనం మన సంపాదన అనేది మనకు ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మా డాడీ ఒక్కటే మాట చెప్పాడనమాట, నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాంపద్దు, 1 రూపాయి కావాలి, 2 రూపాయలు కావాలి, నాకు ఇంత కావాలని మనీ కోసం నువ్వు ఎంత స్ట్రగుల్స్లో ఏమన్నా నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకో, నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాంపద్దు అనేసి చాలా అంటే చాలా ఆ రోజు ఫుల్ డాడీ బాధపడి చెప్పాడనమాట. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు ముందుగానే ఇట్లా తెలిసి నాకు అన్ని డాడీ దగ్గర మాట్లాడిచ్చాడేమో అని అనిపిస్తుంది. నిజంగా ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావని కోరుకుంటున్నా. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు కూడా మా డాడీ నాతోనే ఉన్నట్టు ఫీల్ ఉంది. ఇట్లా జరిగిందని ఏం లేదు, చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నాము, డాడీ బయట వెళ్ళాడు వచ్చేస్తాడు అనే ఫీలింగ్లోనే ఉన్నామన్నమాట. నేనైతే అదే ఫీలింగ్లోనే ఉన్నాను. చాలాసార్లు అట్లా ఇప్పుడు డాడీ అక్కడక్కడ కనపడతాడు. ఇప్పుడు నేను బయట ఎక్కువ తిరుగుతాను అనమాట. డాడీ నాకు చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ప్లేసెస్లో చూసినా కూడా డాడీ అక్కడ ఉన్నాడని ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటే కూడా చూస్తానమాట, డాడీ అక్కడ ఉన్నాడు అనేసి. బట్ ఒకసారి గుర్తు వచ్చిందంటే నిజంగా చాలా బాధ అవుతుంది. బట్ మన సిచ్యువేషన్ అందరూ ఏదో ఒక టైంలో పోవాల్సిందే. మనం అవన్నీ ఫేస్ చేసుకొని అక్కడే ఆగిపోకుండా మన లైఫ్ని ముందుకు మనకు లైఫ్ ఉంది, అది ఇంకా మనం ఏం చేయలేము, అంతవరకే మనకు రాతుంది. నాకు మా డాడీకి కలిసి ఉండాలని ఇంకా దేవుడు తీసుకెళ్ళాడు. ఆ రోజు నుంచి నాకు చాలా అంటే చాలా అసలు టెంపుల్కి వెళ్ళకుండా అట్లంతా ఉండేదాన్ని చాలా రోజుల వరకు. మళ్ళీ అది మన టైము హెల్త్ బాగాలేకుండా ఇదైంది, అది మన డాడీ టైము మన టైము అనుకునేసి మళ్ళీ టెంపుల్ మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత నుంచి మళ్ళీ దేవుని నమ్ముతున్నాను అనమాట. అంతే. అసలు డాడీ అసలు రీల్స్ కానీ ఏవి చూసినా ఫాదర్ సెంటిమెంట్, ఏదైనా ఫాదర్ రీల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా ఓపెన్ అయిపోతుంది ట్యాప్, ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఏడ్చకూడదు అనుకున్నా, ఫ్రీగా మాట్లాడాలనుకున్నా, బట్ అసలు గుర్తు వస్తేనే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఏడవకూడదు అనుకున్నా బట్ ఏడ్చేస్తున్నాను. ఓకే, ఐ లవ్ యూ డాడీ. నేను ఇంకా నువ్వు అనుకున్నట్టు, నువ్వు ఎలా అయితే అనుకున్నావో నన్ను, నేను అలానే ఇంకా మంచి స్టేజ్లోకి అయితే పక్కా 100కి 100% నేనైతే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే నేను ఉంటాను. నా లైఫ్ మొత్తం నేను లీడ్ చేస్తాను. నేను నీకు మాట ఇస్తున్నా, నీ పేరు ఖచ్చితంగా ముందు నువ్వు లేనప్పుడు నాకు తెలియలేదు ఆ వాల్యూ, ఇప్పుడు తెలుస్తుంది. పక్కా ఖచ్చితంగా నేనైతే ఆ పేరు నిలబెడతాను. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఎక్కడున్నా సరే నాతో ఉండి నా వెనకుండి నన్ను నడిపిస్తావని తెలుసు. ఐ హోప్ అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా డాడీ గురించి కొందరికి తెలుసు, కొందరు తెలియని వాళ్ళు కూడా, అంటే అందరికీ తెలుసు ఫాదర్ డాటర్ గురించి. బట్ అండ్ లవ్ యూ ఆల్. అంతే, ఇంకా మాట్లాడితే నేను లెంత్ వీడియో అయిపోతుంది, అందుకే షార్ట్గా చెప్పేశాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి మంచిగా. ఇంకా ఫర్దర్ మీకు మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. జస్ట్ అంటే వాయిస్ నేను జస్ట్ నావి ఏదైనా షేర్ చేసుకోవాలనిపించి నేను లాస్ట్ వీడియో ఈ వీడియో కొట్టాను అనమాట. ఇంకా మంచి వీడియోస్తో వస్తాను మీ ముందుకి.
బట్ అంటిల్ దెన్ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బై.